కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మాట్లాడినట్టున్నారు. నేను మాట్లాడిన మాటల్ని చాలా ముందుకి వక్రీకరించి మాట్లాడినట్టున్నారు, రాసినట్టున్నారు. నేను చెప్తున్నా, నిన్న ఏదైతే నేను మాట్లాడానో ప్రతి మాట కాదు, ప్రతి అక్షరాలకి కట్టుబడి ఉన్నా. మరలా చెప్తున్నా, ఎవరైతే అనైతిక అధికారులు ఉన్నారో, ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు ఉన్నారో, ఎవరైతే ఉద్యోగ ధర్మాన్ని వదిలేసి అన్యాయంగా అధర్మంగా నీతి న్యాయం పూర్తిగా గాలి కొదిలి, చట్టాన్ని గాలి కొదిలి, నిబంధనలు గాలి కొదిలి ఒక పార్టీకి తొత్తులుగా ఏ అధికారి అయితే వ్యవహరిస్తున్నారో, ఏ ఉద్యోగి అయితే వ్యవహరిస్తున్నారో ఆ అధికారికి చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా. అలాంటి అధికారులకు చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా. అందరు అధికారులు కాదు, అందరు ఉద్యోగులు కాదు. రాష్ట్రంలో 100% మంచి అధికారులు ఉన్నారు, మంచి ఉద్యోగులు ఉన్నారు, పారదర్శకంగా పనిచేసే అధికారులు ఉన్నారు, నీతి నిజాయితీ పనిచేసే అధికారులు ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకి నా ఒక్క మాట కూడా వర్తించదు. ఇది పూర్తిగా వాళ్ళకి సంబంధం లేనటువంటి అంశం. కేవలం తాత్కాలిక పోస్టింగ్ కోసం, వ్యక్తిగత స్వలాభం కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, అధికార పార్టీ మెప్పు కోసం ఎవరైతే మా కార్యకర్తలను, మా నాయకులను అన్యాయంగా అక్రమంగా రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారో, వారి తాత్కాలిక ఆనందం కోసం, ఎవరినో సంతృప్తిపరచడం కోసం మా కార్యకర్తలను, మా నాయకులను, ఎవరైతే మా మండల నాయకులను సైతం వదలకుండా ఇబ్బందులు పెడుతున్నారో వారిని ఎలా వదిలిపెట్టమంటారని అడుగుతున్నాం. ఒకవేళ మాకు అవకాశం వచ్చినప్పుడు మేము వదిలిపెడితే మా కార్యకర్తలు, మా మండల నాయకులు మమ్మల్ని క్షమిస్తారా అని అడుగుతున్నాం. ఈరోజు మాకు తెలుసు, కొందరు స్వార్థపు అధికారుల వల్ల, కొందరు అన్యాయంగా ప్రవర్తిస్తున్న అధికారుల వల్ల, చేస్తున్న వేధింపుల వల్ల పడుతున్న ఇబ్బందులు మాకు తెలుసు, మా కార్యకర్తలకు తెలుసు, మా ఇబ్బందులు పడుతున్న మా మండల నాయకులకు తెలుసు. ఏదైనా మాట్లాడితే ఒక విద్యత ఉండాలి, అజ్ఞానంలో మాట్లాడకూడదు. ఏది కూడా వాస్తవాల వ్యక్తి మాట్లాడినప్పుడు తను ఏం మాట్లాడాడు, తను మాట్లాడిన దాంట్లో ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు, ఆ మాట్లాడడానికి అర్థమైంది. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, అధికారి గురించి మాట్లాడా, తప్పు చేసిన వ్యక్తి గురించి మాట్లాడా? తప్పు చేసిన వ్యక్తుల్ని, ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్ని, వేధింపులకు గురి చేసిన వ్యక్తుల్ని వదిలేస్తామా? నేను రాయలసీమ పెట్టిన, నాకు పౌరుషం ఉంటుంది, నాకు చిమ్ము నెత్తులు ఉంటుంది, నాకు కోపం ఉంటుంది. వాటికన్నా మించి నేను అవకాశం కోసం చూస్తా. నిన్న మహాత్మా గాంధీనా ఒక చంప కొడుతు, రెండో చంప కొట్టమని చూపించడానికి ఏం మాట్లాడుతారు ఉద్యోగ సంఘాలు? తప్పది. వాస్తవాలు తెలుసుకోండి. తప్పు చేసిన అధికారులు మీరు చెప్పండి, ఇలాంటి తప్పు చేయకూడదని చెప్పండి, నిష్పక్షపాతంగా ఉండమని చెప్పండి, అనైతికంగా వ్యవహరించద్దని చెప్పండి, ఏ పాపం పుణ్యం ఏ పాపం ఉందని వ్యక్తులు శిక్షించద్దని చెప్పండి. మీకు చేతనైతే ఉద్యోగ సంఘాలు ఆ పని చేయండి, వాళ్ళు సరిదిద్దండి, సక్రమ మార్గంలో పెట్టండి అటువంటి ఉద్యోగ సంఘాలని.